త్వరగా Come on, quick! Move! Come on, fast, fast! Move! Good enough! Slow, slow. Left side. Go left side. Jump, jump. అవునన్నా కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా దూరం నుంచే పారిపోయి వచ్చాం అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు పల్లెకారులు ఆపండి మాకేంటి తెలదు బాబు మమ్మల్ని తీసింటారా నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది 6వ నంబర్ పడవలో నువ్వు 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్ బుక్ లో ఏలు ముద్రలు వేసాండ్రా బాబోయ్ చెప్పు ఎక్కడ చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు మర్యాద లేదని చెప్పండి వీళ్ళిట్ట చెప్పరండి స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్కర తీసుకోండి రండి రండి ఏమిటి దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్ అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది నువ్వేంట్రా మధ్యలో వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది ఏంట్రా రుజువైంది అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి ఏంటి జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు అబద్ధం ఒక పూట తింటే 2వ పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల అబ్బా ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్ అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏమి తేలదు ముత్యాలు 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత లేపండ్రా చూసారుగా పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు మర్యాదగా తప్పుకోకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్ వీళ్ళెవరో తెలుసా ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు వీళ్ళ జోలికొస్తే అట్ట గుడ్డప్పకి చూస్తామంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు గుళ్ళు ఒగ్గేసేసి లేకపోతే జాతర అయిపోద్ది
ఇన్స్పెక్టర్, అసలు దొంగలు ఎవరో ఇప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. పందెం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటల గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. నాకు అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. తీసుకోయా. ఏమి జంటరా? జంట అలా ఉండాలా? రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం? రాబిన్ బ్లూ. ఐ సీ. ఎందుకు మావయ్య మాట్లాడితే డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు? లింగరాజు, తంగ మూసుకో. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూసా. ఇంకే మావయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడు బంగారం నీకు సొంతమవుతుంది. ఓడడ బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్మండు వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా.
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా మిమ్మల్ని సంపాదనలో మారేయాలరా రవిచంద్ర మామూలుడు కదండి ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలని జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తావడరా. మన శాపలలో మన ఎలకటి తెలిసిపోనాదే. అల్లా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్కసెల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానేటి చేస్తాను, అది కర్మ అంతాను. ఎదవని ఎదవ. ముత్యాలు రత్నాలండి మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు. ఆడపిల్లంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలనే నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇన్ని మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? సంగతి చెప్తాను.
హలో హలో ప్రేమించానంటుంది, పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వదు కదా, నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు, వాడిని పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు, పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో బావగా, నన్నెంత మోసం చేసావురా. గంగా, ఏంటే? ఎక్కడి నుంచి? శివుడు నెత్తి మీద నుంచి. ఏమిటి ఆ మాటలు? ఈ పిచ్చి దాని మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా రాజ్యదే చేయిస్తాను. నేను వెళతాను. ఏం ప్రమాదం లేదు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపలికి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా, అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఈ తిండిపోతూ ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది. నీకు తోటదా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నా తిండి మీద. అదే, నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురువు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. పంపించేసావా? పంపించేసే నీ దగ్గరికి వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా. అరే, ఆ పిల్లని బట్టల కొట్లో వదిలేసి వచ్చేసానే. ఏమైందో ఏంటో. ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే.
చెత్తగా ఉంటాను.